ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే గురువారం కాబట్టి లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే మహిళామణులు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, శ్రావణ మాసంలో గోపూజకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, శ్రావణ మాసంలో గోపూజ ఏ విధంగా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. స్కాంద పురాణంలో శ్రావణ మాసంలో గురువారాలు ఆచరించాల్సిన లక్ష్మీ గురువారపు నోమును గురించి చెప్పారు. ఈ లక్ష్మీ గురువారపు నోమును ఏ విధంగా ఆచరించాలంటే, శ్రావణ మాసంలో ఏదైనా గురువారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి మహిళామణులు కుంకుమతో పూజ చేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పూజ పూర్తయ్యాక భర్త పాదాలకు నమస్కరించాలి. ఇలా శ్రావణ మాసంలో ఏ గురువారం నుంచైనా సరే ప్రారంభించి ప్రతి గురువారము కూడా లక్ష్మీదేవిని కుంకుమతో పూజించి, గులాబీ పుష్పాలతో పూజించి, వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత భర్త పాదాలకు నమస్కరించాలి. ఇలా 16 గురువారాలు మహిళామణులు చెయ్యాలి. అలా చేసిన తర్వాత 17వ గురువారం లక్ష్మీ పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత గృహానికి 17 మంది ముత్తైదువులను పిలిచి, ఆ ముత్తైదువులకి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము తాంబూల వాయనంలో ఉంచి, దాంతోపాటు లక్ష్మీదేవికి నివేదించిన వడపప్పు పానకం కూడా ఇవ్వాలి. దీన్నే లక్ష్మీ గురువారపు వ్రతం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో ఏ ఇంట్లో అయితే మహిళామణులు ఈ లక్ష్మీ గురువారపు వ్రతాన్ని ప్రారంభించి వరుసగా శ్రావణ మాసం నుంచి 17 గురువారాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు, సర్వసంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే శ్రావణ మాసంలో చేసే గోపూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసంలో ఎవరైనా సరే ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మను గృహానికి తెచ్చుకొని ఆవు దూడ బొమ్మకి ప్రత్యేకమైన పూజలు చేయాలి. గృహంలో ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మ లేదా గోమాత బొమ్మ పూజా మందిరంలో ఏర్పాటు చేసి, గోమాత దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 7 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గోమాత దగ్గర తెలుపు రంగులో ఉన్న పుష్పాలు, గులాబీ పూలు ఉంచి ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గోమాత అనుగ్రహం కోసం తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గోవు బొమ్మకు శ్రావణ మాసంలో గృహంలో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఎక్కడైనా గోశాల దగ్గరకు వెళ్ళి గోపూజ చేస్తే కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గోశాలకు వెళ్ళినప్పుడు గోవు దగ్గర శ్రావణ మాసంలో ఇచ్చే అర్ఘ్యము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ మాసంలో గోమాతకు అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా చందనము, కొన్ని తెలుపు రంగు పుష్పాలు, అక్షింతలు వేసి ఆ నీళ్లు గోమాత పాదాల దగ్గర విడిచిపెడుతూ గోమాతకు శ్రావణ మాసంలో అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో గోశాలలో గోపూజ చేసిన, గోశాల దగ్గర గోమాతకి అర్ఘ్యం ఇచ్చిన, లేదా గృహంలో ఆవు దూడ కలిసి ఉన్న బొమ్మకు పూజ చేసిన గోమాత అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. కొన్ని ప్రత్యేకమైన ఆకుకూరలు, కూరగాయలు గోమాతకు తినిపించడం ద్వారా కూడా అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఎవరైనా గోమాతకి తోటకూర, బెల్లం ఆహారంగా తినిపిస్తూ ఉన్నట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పాలకూర గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి కూరగాయలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకమైన ఆకుకూరలు, ప్రత్యేకమైన కూరగాయలు శ్రావణ మాసంలో గోమాతకు ఆహారంగా తినిపించండి. గోమాత అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, సమస్యల నుంచి సులభంగా బయటపడండి.